ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు జలకల సంతరించుకున్నాయి. మహారాష్ట్ర ఎగువ ప్రాంతంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. వర్షాలతో పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న శనివారం రోజు దినమంతా కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షం పడింది. ప్రధానంగా శనివారం కురిసినటువంటి వర్షానికి కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. ప్రధానంగా కామారెడ్డి పట్టణం అయితే పూర్తిగా జనజీవనం స్తంభించినటువంటి సిచ్యువేషన్. చాలా చోట్ల రోడ్ల గన్లు పడ్డాయి, చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోయినాయి. దాంతోపాటు కామారెడ్డి పెద్ద చెరువు ఒక్కసారిగా అలుగుబారుతుంది. దీంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఆ చెరువును చూసేందుకు వస్తున్నారు. ఇక కామారెడ్డి జిల్లాలోని మద్నూరు మండలము, అట్లాగే కామారెడ్డి, మద్నూరు, మాచారెడ్డి, రామారెడ్డి మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. నిన్న అత్యధికంగా కామారెడ్డి జిల్లా మద్నూరు మండలంలో దాదాపు 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కామారెడ్డిలో 9 సెంటీమీటర్లు, మాచారెడ్డిలో 5 సెంటీమీటర్లు, లింగంపేటలో 6 సెంటీమీటర్లు, బాన్స్వాడలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలోనూ పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి, విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా వాయుగుండం ప్రభావంతో గత 3 రోజులుగా వర్షాలుగా కురుస్తున్నా కూడా నిన్న శనివారం నాడు మాత్రం అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇటు డొంకేశ్వరం మండలంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం, నందిపేటలో 5 సెంటీమీటర్ల వర్షపాతం, మాక్లూరులో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు బాల్కొండ, మెండోరా, ముప్కాల్ మండలాల్లో దాదాపు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండుకునేటువంటి దిశగా పరిగెడుతున్నాయి. ఒకవైపు ఉత్తర తెలంగాణ వరప్రదాయంగా ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,55,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. 1090 అడుగులకు గాను ప్రస్తుతం 1086 అడుగుల నీటి మట్టం ఉంది. ఇక నీటి సామర్థ్యం 80.5 టీఎంసీలకు గాను ప్రస్తుతం ప్రాజెక్టులో 61 టీఎంసీల నీరున్నట్టుగా ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. ఇక దాంతోపాటు ఇటు కామారెడ్డి జిల్లాలో ఉమ్మడి జిల్లా వరప్రదాయంగా ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టుకు కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 45,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నట్టుగా ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 1,405 అడుగులకు గాను 1,399 అడుగుల నీరుంది. 17 టీఎంసీల సామర్థ్యం ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 10 టీఎంసీల నీరుంది. నిన్న శనివారం ఒక్కరోజే దాదాపు 5 టీఎంసీల నీరు నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరిందంటే నిన్న వర్షం యొక్క తీవ్రత ఎట్లా ఉందో మనం గమనించవచ్చు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ కూడా వర్షాలు లేవు, అక్కడక్కడ ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది. కానీ పూర్తిగా ఆకాశం అంతా కూడా మేఘావృతమై ఉంది. వర్షాలు పడేటువంటి అవకాశాలు మరో 3 రోజుల పాటు వర్షాలు పడతాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సిచ్యువేషన్ కూడా వర్షాలు పడేలాగానే మనకు కనిపిస్తున్నాయి. వాతావరణం పూర్తిగా మేఘావృతమైంది, పూర్తిగా మబ్బులతో కూడినటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. నిన్న కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం చిన్న ఎక్లారా శివార్లో వాగు పొంగి పొర్లింది భారీ వర్షానికి. దీంతో గ్రామంలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. రాత్రి వరకు కూడా గ్రామస్తులంతా కూడా ఉన్న పలంగా అప్పటికప్పుడు పునరావాస కేంద్రాలకు తరలించారు. దీంతో ఇప్పుడు కూడా ప్రస్తుతం వారంతా పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు. ఇట్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. దీంతో చాలా చోట్ల జనజీవనం కూడా స్తంభించింది. చాలా చోట్ల రహదారులు దెబ్బతినడంతో రాకపోకలకు కూడా ఇబ్బంది కలిగినటువంటి సిచ్యువేషన్ మనకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపించింది. ఇక కామారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో కొంత జనజీవనం స్తంభించింది. కామారెడ్డితో పోలిస్తే కొంత నిజామాబాద్లో వర్షాలు తక్కువగా ఉన్నా పూర్తి స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలకైతే గోదావరిలోకి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. ఒకవైపు మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి విష్ణుపురి, గైక్వాడ్, బాలేగావ్ ప్రాజెక్టు కూడా దాదాపు పూర్తిగా నిండినాయి. కామారెడ్డి జిల్లాలో ప్రధాన ప్రాజెక్టుగా ఉన్నటువంటి పోచారం ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండుకుంది. నిన్న 3 గేట్ల ద్వారా దాదాపు 1,500 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇదంతా కూడా నిజాం సాగర్లోకి వస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా అటు నిజాం సాగర్లోనూ వరద ప్రవాహం పెరిగింది. దాదాపు 45,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రస్తుతం వస్తున్నట్టుగా ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. సో జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ప్రాజెక్టులు మొన్నటి వరకు కూడా జిల్లాలో దాదాపు 23 మండలాల్లో, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 23 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. కానీ గత 3 రోజులుగా కురిసినటువంటి వర్షాలకైతే ప్రస్తుతం ఆ సమస్య గట్టెక్కిందనే చెప్పొచ్చు. దాదాపు అన్ని మండలాల్లోనూ వర్షాలు విస్తారంగా పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. ప్రధానంగా జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులుగా ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, నిజాం సాగర్ ప్రాజెక్టు కావచ్చు, పెద్ద ఎత్తున వరద నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో కింద ఆయకట్టు రైతులైతే చాలా
ఆనందంగా ఉన్నారు. మరోపక్క వర్షాలు మరో 3 రోజుల పాటు కురుస్తాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సమాచారం మేరకు జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఒకవైపు కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు, కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఉంటే వెంటనే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే సహాయ చర్యలు అందించేందుకు ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, దాంతోపాటు రెవెన్యూ పంచాయతీ సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. దీంతో పాటు పోలీసు యంత్రాంగం కూడా ఎక్కడైతే టూరిజం ప్లేసెస్ ఉన్నాయో అక్కడ కొంత రక్షణ చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద వస్తున్నటువంటి నేపథ్యంలో పర్యాటకులు వీకెండ్స్ కావడంతో పర్యాటకులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో భద్రతా చర్యల్ని చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. సో మొత్తం మీద గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకైతే పూర్తిగా వరద నీటి ప్రవాహం పెరిగింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు చెరువులు, వాగులు, వంకలు అన్ని కూడా నీటి నిలకడతో కొంత కలకలలాడుతూ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. సో మరో 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అలర్ట్ మేరకు ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తమైనారు. సో మరో 2 రోజుల పాటు కనుక వర్షాలు కురిస్తే ఖచ్చితంగా శ్రీరామ్ సాగర్, ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి, మహారాష్ట్రలో పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి కాబట్టి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే అటు నిజాం సాగర్, మంజీరా పరివాహక ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి పూర్తిగా ప్రాజెక్టు కూడా నిండేటువంటి అవకాశం ఉంది. రానున్న 2-3 రోజుల్లో ఇట్లానే వాతావరణ పరిస్థితులు ఉండి ఇట్లాంటి వర్షాలు కురిస్తే మాత్రం ఖచ్చితంగా 2-3 రోజుల్లో ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, అటు నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో మరోపక్క నిన్న శనివారం కురిసినటువంటి భారీ వర్షాలకైతే చాలా చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి, చాలా చోట్ల చెట్లు పడిపోయినాయి, కొన్ని చోట్ల గ్రామాల్లోకి వరద నీరు వచ్చింది. ఇట్లా కొంత ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఎదురైనా కూడా ఇప్పటి వరకు అయితే పెద్దగా డ్యామేజ్ అయితే ఎక్కడ కూడా జరగలేదు. పెద్దగా ఆస్తి నష్టం, పంట నష్టం పెద్దగా జరిగినటువంటి దాఖలాలు కనిపిస్తుంది. చాలా చోట్ల ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఇట్లాంటి మేజర్ గా అయితే నష్టం జరిగినటువంటి సిచ్యువేషన్స్ మనకి ఎక్కడ కూడా కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్ గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజులుగా కురిసినటువంటి వర్షాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.